నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 23వ డివిజన్ కళ్యాణ్ నగర్ లో 18 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్ల పనులను టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ప్రారంభించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో ఒక జాతరలాగా సాగుతున్నాయని గిరిధర్రెడ్డి అన్నారు. స్థానిక ప్రజల అభ్యర్థనల మేరకే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గిరిధర్రెడ్డి అన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి కనుపర్తి గంగాధర్, స్థానిక కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి, మేకల మధు, పామూరు సుధాకర్ రెడ్డి, పుల్లారెడ్డి, చెల్ల సుబ్బన్న, బీజేపీ నాయకులు ఎర్రపూలు రాజేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రూపాయలతో ఏదైతే సీసీ రోడ్ని పనులు ప్రారంభించే కార్యక్రమాన్ని తీసుకున్నాం. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ కానీ మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు, పెద్దలు, బీజేపీ, జనసేన అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ 23వ డివిజన్కి సంబంధించి ఈ డివిజన్లో ఇప్పటికే దాదాపు 2 కోట్ల రూపాయలతో వివిధ రకాల స్కీముల కింద పనులు మొదలుపెట్టున్నాం. కొన్ని అయిపోయినాయి, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగాల్సినవి కూడా ఉన్నాయి. అవి కూడా పండగల తర్వాత బ్యాలెన్స్ వర్క్ కూడా స్టార్ట్ చేసి నెల 15 రోజుల లోపల, మ్యాక్సిమం 2 మంత్స్ లోపల అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఒక జాతరలాగా జరుగుతున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. అయితే శంకుస్థాపనలు చేసి ఏదో 2 ఫ్లెక్స్లు కట్టి 4 టెంకాయలు కొట్టి శంకుస్థాపనలకే పరిమితం కాకుండా మనం ఎక్కడైనా శంకుస్థాపన చేసినా, పనులు ప్రారంభించినా, టెంకాయలు కొట్టినా అవన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతోనే గత 7 నెలల నుంచి కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా తీసుకున్నాం. అటు మండలం కానీ ఇటు 26 డివిజన్లో కూడా గత 7 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. అన్ని అభివృద్ధి పనులు కూడా ఇప్పటికే మొదలైనవి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో అటు సంక్షేమం కానీ ఇటు అభివృద్ధి పనులు. మొన్నటి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా 3వసారి శాసనసభ్యులుగా సేవరెడ్డి గారికి అత్యంత భారీ మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గం నెల్లూరు రూరల్ నియోజకవర్గం. స్థానికంగా ఉన్న ఏ సమస్యలైనా, అది శానిటేషన్ అయినా, స్ట్రీట్ లైట్ అయినా, కరెంటు పోల్స్ అడ్డం ఉన్నా, డ్రైన్ ఉన్నా, రోడ్డు ఉన్నా, ఇంకేమేమి ఉన్నా అవన్నీ కూడా నోట్ చేసుకొని వాటిని అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ కింద చూసుకొని ఫేస్ మేనర్ వైజ్ కూడా పూర్తి చేయడంగానే అందరం కలిసి పనిచేస్తున్నాం. రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా స్థానిక పార్టీ నాయకులు, అన్ని పార్టీ 3 పార్టీల నాయకులు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, అదేవిధంగా ఎక్కడికక్కడ స్థానిక పెద్దలందరినీ కూడా కలుపుకొని వారి సమన్వయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా చేయాలన్న సంకల్పంతోనే అందరం కూడా కష్టపడుతున్నాం. తప్పకుండా రాబో రోజుల్లో శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్ గారి సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు, అదేవిధంగా సంక్షేమం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకుపోవడం, ఎక్కడ స్థానికంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా ఎమ్మెల్యే గారి ఆఫీస్తో పాటు అక్కడ ఉన్న స్థానిక నాయకులను కూడా సమన్వయం చేసుకొని చేయడమే లక్ష్యంగా పోతామని కూడా మీ ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు తెలియజేస్తుంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.